శ్రీ సాయి నమః. ముందుగా ఐపీఎల్ క్రికెట్ ప్రేమికులకు స్వాగతం. ఈ వీడియోలో నేను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఆర్‌సీబీ యొక్క టీమ్ అనాలిసిస్ ఏంటి? నా ఒపీనియన్ ప్రకారం అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోతే ముందుగా స్క్వాడ్ రివ్యూ. అంటే స్క్వాడ్‌లో ఏ ప్లేయర్స్ ఉన్నారు? ఏ కేటగిరీలో ఉన్నారనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బ్యాటర్స్ కేటగిరీలో ఉన్న ప్లేయర్స్ వచ్చేసి ఫస్ట్ వాళ్ళ కెప్టెన్ రజత్ పటిదార్. లాస్ట్ టైమ్ కప్పు కొట్టేలా లీడ్ చేశాడు కాబట్టి మళ్ళీ తన్నే కంటిన్యూ చేస్తున్నారు. కెప్టెన్ రజత్ పటిదార్. రెండో ప్లేయర్ వచ్చేసి కింగ్ విరాట్ కోహ్లీ. నెంబర్ 3లో అంటే బ్యాటర్స్‌లో నెంబర్ 3 ప్లేయర్ టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్. 4 దేవదత్ పడిక్కల్. 5 వచ్చేసి విహాన్ మల్హోత్రా. ఈ 5 మెంబర్స్ ప్యూర్ బ్యాటర్స్ కేటగిరీలో ఆర్‌సీబీకి ఉన్నారు. నెక్స్ట్ వికెట్ కీపర్స్ కేటగిరీలో ఎవరున్నారు అని చూసుకుంటే ఫస్ట్ వచ్చే ప్లేయర్ జితేష్ శర్మ. సెకండ్ వచ్చే ప్లేయర్ వచ్చేసి ఫిల్ సాల్ట్. థర్డ్ వచ్చే ప్లేయర్ వచ్చేసి జార్డన్ కాక్స్. తిను కూడా ఇంగ్లాండే ఫిల్ సాల్ట్ లాగా. ఇది బ్యాటర్స్, వికెట్ కీపర్స్ ఆర్‌సీబీ టీంలో ఉన్న వాళ్ళలో. నెక్స్ట్ బౌలర్స్ విషయానికి వచ్చేస్తే బౌలర్స్‌లో ప్యూర్ ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వచ్చేస్తే జాష్ హాజెల్‌వుడ్, రసిక్ సలాందార్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా, జాకబ్ డఫీ, అభినందన్ సింగ్. వీళ్ళు 6 మంది ఉన్నారండి. ఇంకొక ప్లేయర్ ఉన్నారు యష్ దయాల్ స్క్వాడ్‌లో. నార్మల్ అయితే స్క్వాడ్‌లో ఉన్నారు. బట్ ఇంకా టీంలో ఉన్నారా లేదా అన్నది చూడాలి. నేనైతే నార్మల్‌గా స్క్వాడ్‌లో ఎవరున్నారని మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ స్పిన్నర్స్ విషయానికొచ్చేస్తే స్పిన్నర్ విషయంలో ఫస్ట్ ప్లేయర్ ఉండేది సుయాష్ శర్మ. రెండోది వచ్చేసి విక్కీ ఆస్వాల్. ఇది స్పిన్నర్స్ కేటగిరీలో వాళ్ళకున్న బౌలర్స్. నెక్స్ట్ ఆఖరి కేటగిరీ వచ్చేసి ఆల్ రౌండర్స్. వీళ్ళలో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి జాకబ్ బెత్తల్. ఇంగ్లాండ్‌కి ఆడతాడు. టీ20 వరల్డ్ కప్‌లో కూడా చాలా కొంచెం డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సెమీఫైనల్‌లో ఇండియాకి అగెయిన్స్ట్‌గా 100 కొట్టాడు. బట్ అది లూజింగ్ సైడ్ అయిపోయింది జాకబ్ బెత్తల్‌కి. బట్ ఆ రోజు చాలా అంటే చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి కృణాల్ పాండ్యా. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి రొమారియో షెఫర్డ్, స్వప్నిల్ సింగ్, వెంకటేష్ అయ్యర్, మంగేష్ యాదవ్, కనిష్క్ చౌహాన్, సాత్విక్ దేశ్వాల్. దేశ్వాల్. వీళ్ళు ఆల్రౌండర్స్ కేటగిరీలో ఉన్న ప్లేయర్స్. ఇది ఓవరాల్‌గా ఆర్‌సీబీ యొక్క స్క్వాడ్ రివ్యూ. నెక్స్ట్ వచ్చేసి టీమ్ రేటింగ్. టీమ్‌కి ఎంత రేట్ చేస్తాను ఈ టీమ్‌కి అంటే నేను 9.0 ఔట్ ఆఫ్ 10. ఎందుకంటే బ్యాటింగు ఆల్రౌండర్స్ చాలా అంటే చాలా క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి దీనికి స్ట్రెంత్ ఐ మీన్ స్ నేను 9 ఇస్తున్నాను. ఇంకా వీక్‌నెస్ విషయానికొచ్చేసి స్ట్రెంత్ వచ్చేసి బ్యాటింగ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలాగే ఆల్రౌండర్స్ కూడా చాలా మంచిగా ఉన్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో, వీక్‌నెస్ విషయానికొచ్చేస్తే కొంతమంది ప్లేయర్స్ ఇంజ్యూర్ ఉన్నారు. అలాగే కొంతమంది ప్లేయర్స్ ఆళ్ళు అవైలబుల్ ఉండే అవకాశం లేదు. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. అవి నేను ఇందులో ప్రూవ్ చేయదలుచుకోలేదు. నెక్స్ట్ ఇంజ్యూరీస్ లిస్ట్. ఇంజ్యూరీస్ లిస్ట్‌లో ఎవరున్నారా అని చూసుకుంటే ఒక్క సెకండ్ అండి చెప్తాను. వాళ్ళ మెయిన్ బౌలర్ అయిన జాష్ హాజెల్‌వుడ్ ఇంజ్యూరీతో రూల్ ఔట్ అయిపోయున్నాడు. ప్రస్తుతానికైతే. ఫ్యూచర్ మ్యాచెస్‌లో ఏమన్నా వస్తాడేమో చూడాలి. నెక్స్ట్ బెస్ట్ ప్లేయింగ్ 11 ఆర్‌సీబీకి ఎవరున్నారా అని చూసుకుంటే ఓపెనర్స్‌గా ఫిల్ సాల్ట్, కింగ్ కోహ్లీ 1 అండ్ 2లో. నంబర్ 3లో దేవదత్ పడిక్కల్, నంబర్ 4లో టిమ్ డేవిడ్, నంబర్ 5లో జాకబ్ బెత్తల్, నంబర్ 6లో జితేష్ శర్మ, నంబర్ 7లో రొమారియో షెఫర్డ్, నంబర్ 9లో భువనేశ్వర్ కుమార్, నంబర్ 10లో సుయాష్ శర్మ ఆడతారు. ఒకవేళ ఆ నంబర్ 11 ప్లేయర్ ఎవరు అని చూసుకుంటే ఇక్కడ మనకి జాష్ హాజెల్‌వుడ్ ఇంజ్యూరీ ఉన్నారు కాబట్టి తన ప్లేస్‌లో ఇంకో ఫాస్ట్ బౌలర్ ఫారెన్ ప్లేయర్ ఆడాలి కాబట్టి
ఆడిచ్చే అవకాశం ఉంటే మటుకు నువాన్ తుషార బౌలింగ్‌లో ఉంటాడు. అండ్ అలాగే బ్యాటింగ్ విషయానికొచ్చేస్తే వెంకటేష్ అయ్యర్ ఆడే అవకాశం ఉంది. బ్యాటింగ్ ఒకవేళ వీళ్ళు గాని ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇంపాక్ట్ ప్లేయర్ కింద బ్యాటింగ్‌కి వెంకటేష్ అయ్యర్, బౌలింగ్‌కి నువాన్ తుషార వీళ్ళు ఆడే అవకాశం ఉందని నా ఒపీనియన్. అంటే ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేశారనుకోండి, బ్యాటింగ్‌లో కోహ్లీ, సాల్ట్, పడిక్కల్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, వెంకటేష్ అయ్యర్, కృణాల్ పాండ్యా, జాకబ్ బెత్తల్, భువనేశ్వర్ కుమార్, రొమారో షఫల్, శ్రేయస్ శర్మ. ఈ 11 ఆడే అవకాశం ఉంది. లేదు ఒకవేళ వీళ్ళు బౌలింగ్‌తో వస్తారు ఫస్ట్ అంటే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, జాకబ్ బెత్తల్, రొమారో షఫల్, శ్రేయస్ శర్మ, భువనేశ్వర్ కుమార్, నువంతు షారా వీళ్ళు 11 ఆడే అవకాశం ఉందని నా ఒపీనియన్. ఒకవేళ మీకు ఈ టీమ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఈ టీమ్ గురించి? అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో పోతే కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను ప్రతి కామెంట్‌కి నేను రెస్పెక్ట్ ఇస్తాను. అలాగే ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టీమ్‌తో కలుద్దాం. ఇంకొక టీమ్ యొక్క అనాలిసిస్‌తో కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.